బీటెక్ మాస్టర్స్ ఎంబీబీ కోర్సెస్ చదవాలనుకునే స్టూడెంట్స్ టీ హబ్ హైదరాబాద్ లో వీసర్స్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ అండ్ లోన్ మేళా జూన్ 29 ఎంట్రీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఎప్పుడంటారా? ఈ మాట అన్నది ఎవరంటారా? నిన్న జరిగిన టూరిజం అఖండ గోదావరి ప్రాజెక్టు ఆ యొక్క ప్రారంభోత్సవ శంకుస్థాపనలో కేంద్ర మంత్రి షెకావత్ గారి సమక్షంలో, ఒకవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్న సమక్షంలో సాక్షాత్తు బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి గారి నోటి నుంచి వచ్చిన మాట గౌరవనీయులను గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు, సోదరులు పవన్ కళ్యాణ్ గారికి అని ఆయన పిలిచిన సందర్భం ఒక్కసారిగా టీడీపీ నాయకులు ఉలిక్కిపడ్డారు. ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు గారా? పవన్ కళ్యాణ్ గారా? అని ఒక రకంగా ఆశ్చర్యానికి గురయ్యారు. దీనికి కారణం ఏంటి? అదే జగన్మోహన్ రెడ్డి గారు అంటేనో, నేనంటేనో, ఇంకొకళ్ళంటేనో పెద్ద చర్చకి దారితీయదు. కానీ సాక్షాత్తు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు అన్న మాట ఒక్కసారిగా జనసేన ఆ యొక్క కేడర్లో ఉత్సాహం ముందుకొచ్చింది. మీడియా అంతా అదే డిస్కషన్ నిన్నంతా జరుగుతుంది. ఎందుకు జరిగింది? ఎలా జరిగిందంటే, బీజేపీ అధ్యక్షురాలుగా ఆమె మనసులో ఉన్న మాట, లేకపోతే బీజేపీలో ఉన్న మాట అనేది స్పష్టంగా అర్థమైంది. కాబట్టి ఒక పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న వ్యక్తి ఎన్టీ రామారావు గారు తర్వాత ఇద్దరు అల్లుడు, పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు భార్యగా మనం పురంధరేశ్వరి గారిని చూడొచ్చు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఒకే ఫ్యామిలీలో అక్క చెల్లి చేసుకున్నారు కాబట్టి వీళ్ళిద్దరికీ కొంత మధ్య గ్యాప్ వచ్చినా ఆ తర్వాత క్రమంలో ఇప్పుడు ఇద్దరు కలిసి పుస్తక ఆవిష్కరణలో విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. తర్వాత లోకేష్ బాబు వాళ్ళ సైనిక్ స్కూలు పర్చూరు మండలంలో సైనిక స్కూల్ ఇంకోల్లో ప్రారంభోత్సవానికి మన లోకేష్ గారు వెళ్ళారు. ఏదేమైనా కానీ వాళ్ళిద్దరి మధ్య బంధాలు బాగున్నాయని అనుకున్న ఈ సందర్భంలో పురంధేశ్వరి గారు ఒక్కసారిగా అన్న మాట ఒక దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అంటే బీజేపీ విధానం మీద భవిష్యత్తులో జనసేన బీజేపీ కలిసి పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రిగా ముందుకు వెళ్తుందా అంటే తమిళనాడులో చూసినా, మహారాష్ట్రలో చూసినా ఇదే కనపడుతుంది. ఎందుకంటే పన్నీర్ సెల్వని మనం చూసాం. డిఎంకే డిఎంకే ఇదిగా పన్నీర్ సెల్వన్ గారిని ప్రోత్సహించడం, అన్నామలైని తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఎట్లయినా అధికారంలో తీసుకురావడానికి అక్కడ ప్రయత్నం చూస్తున్నాం. తర్వాత రాజ్ ఠాకరే గారిని మహారాష్ట్రలో ప్రోత్సహించి చూస్తున్నాం. తర్వాత మనం బీహార్లో చూసుకుంటే అంటే ఒక్కటే కాదు, అంటే బీజేపీ చాలా వ్యూహాత్మకం ఉంటుంది. ఏది కూడా ఒక పార్టీ మీద డిపెండ్ కాదనేది మనం స్పష్టంగా కనపడుతుంది. భవిష్యత్తులో బీజేపీ, జనసేన కలిసి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేస్తారనేది చాలా అనుకుంటున్న మాటే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని వదులుకుంటారా అనేది భవిష్యత్తే నిర్ణయించాలి. ఏదేమైనా కానీ ఒకసారి చూసుకుంటే బీహార్ చిరాగ్ పాస్వాన్ని, ఎందుకంటే అక్కడ నితీష్ కుమార్ ఉన్న చిరాగ్ పాస్వాన్ని మిత్రపక్షం అక్కడ ఎప్పుడు కూడా మోదీ గారు ప్రశంసిస్తుంటారు. పలు సందర్భాల్లో చంద్రబాబు ఎన్డీఏ సమావేశాల్లో పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు ఉన్న పలకరింపు కానీ, పవన్ కళ్యాణ్ని ప్రైజ్ చేసే విధానం కావచ్చు, ఆ రోజున ఈయన పవన్ గారు తుఫాన్ అన్నాడు. ఎందుకంటే ఈ కూటమి కట్టడంలో ఆయన దిట్ట. తర్వాత హిందూ సనాతన సాంప్రదాయాన్ని పరిరక్షించడంలో ఏదైతే మోదీ గారి విధానాలు ఉన్నాయో, ఆర్ఎస్ఎస్ భావజాలం ఉందో మొత్తం పుణికిపుచ్చుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడ కూడా పదవుల కోసం ఆకాంక్ష లేదు, పదవి వ్యామోహం లేదు, డబ్బు సంపాదించే అదే ఆశ లేదు. ఆయన సొంత పనులకు ఎప్పుడు మోదీ గారిని డిస్టర్బ్ చేయడు. కానీ పవన్ కళ్యాణ్ గారి ఏది అడిగినా చేసే ఇది అది మోదీ గారి దగ్గర పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఎందుకంటే సుదీర్ఘమైన భావజాలం కావచ్చు, హిందూ సంరక్షణ కోసం ఆయన తీసుకున్న ప్రతి స్టెప్ కూడా ఇప్పుడు ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రశంసిస్తుంది. దక్షిణాది మోదీగా పవన్ కళ్యాణ్ గారు ఎమర్జ్ అవుతున్నారు. కాబట్టి ఆ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కావాలనేది బీజేపీ అభిమతం కావచ్చు. అది ఆమె నోటి నుంచి నిన్న వచ్చిందని చెప్పేసి అంటున్నారు. ఏదేమైనా కానీ బీజేపీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే సుస్థిరమైన ఆలోచనలు వాళ్ళకి అన్ని రాష్ట్రాల్లో ఉంటాయి. ఆ దిశగా ఇప్పుడు ఆసేతు హిమాచలం విస్తరించింది. ఒక దక్షిణ భారతదేశంలోనే ఒక కేరళ, ఒక తమిళనాడు, ఒక కర్ణాటక, తెలంగాణలో అధికారం కోసం పవన్ కళ్యాణ్ గారిని ముందు పెట్టి అధికారంలో రావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా కానీ ముఖ్యమంత్రి దాటి ఆయన యోగి తర్వాత ఎవరంటే పవన్ అనే స్థాయికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. ఎందుకంటే సుదీర్ఘమైన అనుభవం, దశాబ్దం పైన పోరాటం కాబట్టి, చిత్తశుద్ధి గల కమిట్మెంట్ ఉన్న నాయకుడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఒక హిందూ బ్రాండ్ అంబాసిడర్గా, బీజేపీ ట్రబుల్ షూటర్గా పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు. కాకపోతే కేంద్ర మంత్రి సాక్షాత్తు 450 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్న ఇక అక్కడ గోదావరి ప్రాజెక్టులో సాక్షాత్తు బీజేపీ అధ్యక్షుల నోటి నుంచి ఆమె అన్న మాట పెద్దలు, సోదరులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పన్నారు. కాబట్టి ఆ మాట నెరవేరాలని జనసేన సైనికులు కోరుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కోరుకుంటున్నారు, మెగా అభిమానులు కోరుకుంటున్నారు. మరి అది ఎప్పుడు నెరవేరుద్దో వేచి చూద్దాం. ఏదేమైనా కానీ ఒక్కసారిగా టీడీపీ కేడర్ అంతా పురంధేశ్వరి గారి నోటి నుంచి ఆ మాట వచ్చేదానికి ఉలిక్కిపడ్డారు. కాబట్టి ఈరోజు కాకపోయినా 2014లో చంద్రబాబు నాయుడు గారిని అనుభవ వ్యక్తి కావాలని చెప్పన్నాడు. అన్కండిషనల్గా ఏ పదవి తీసుకోకుండా
చంద్రబాబు నాయుడు గారిని సీఎం అవడానికి కారణమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గతం చూస్తే. 2019లో విడిగా పోటీ చేసేసరికి వీళ్ళిద్దరు విడిగా పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది. ఆయన 150 సీట్లకెళ్ళాడు. మళ్ళా పవన్ కళ్యాణ్ గారే ఈ ప్రపోజల్ తీసుకొచ్చి ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దామని చెప్పి రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో ఉన్నప్పుడు ఆయన్ని అన్‌కండిషనల్‌గా సపోర్ట్ చేసి, మళ్ళా అనుభవం వ్యక్తి అని చెప్పేసి ఈ పీఠం ఈ రోజున ఎక్కాడంటే కారణం ఎవరు? అన్‌డౌటెడ్‌లీ 100% పవన్ కళ్యాణ్ గారే. కాబట్టి పదవి త్యాగాలకు సిద్ధపడుతుంది మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారే. అనుభవం వ్యక్తి. ఈ కూటమి 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు ఉంటది. జగన్మోహన్ రెడ్డి గారిని రానివ్వను. ఆయన కోరిక నెరవేరేట్టు నేను చేయనని చెప్పి బాహాటంగానే బహిరంగ సభలో చెప్తున్నారు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య సఖ్యత ఉన్నది. ఇప్పుడు 2 సార్లు అవ్వడానికి కారణమయ్యారు కాబట్టి నెక్స్ట్ 2028 ఎలక్షన్‌లో సీఎంగా పవన్ కళ్యాణ్ గారిని ప్రకటిస్తారేమో చంద్రబాబు నాయుడు గారే స్వయంగా. మరి వేచి చూడాలి. ఏదేమైనా గానీ ఒక అనుకోని అంటే అసందర్భం అనే కాకుండా ఆమె నోటి నుంచి వచ్చింది కాబట్టి ఇది దేశవ్యాప్తంగా చర్చకి దారితీసింది. కాబట్టి ఇదే చర్చ ఎప్పటి నుంచో కూడా జనసేన కేడర్‌లో పద్దాకల త్యాగానికి మేము సిద్ధం ఉండాలా. చంద్రబాబు నాయుడు గారు 2014లో మేము చేసాం, 2019లో మేము చేసాం. ఆయన లేకపోతే ఓడిపోయారు. 2024లో చేశాం కాబట్టి నెక్స్ట్ అయినా మా నాయకుడు సీఎం అవుతాడనేది ఆకాంక్ష జనసేన కేడర్‌లో ఉంది. బట్ ఏదైనా గానీ భవిష్యత్తులో ఏది ఏమైనా జరగొచ్చు. మోదీ గారి ఆశీస్సులు ఉండాలి కాబట్టి ఏదైనా జరగొచ్చనేది ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయాలు పర్ఫెక్ట్‌గానే బీజేపీ వంట పట్టుకుంది. ఒకప్పుడు 4 ఎంపీ సీట్ల నుంచి ఈరోజు 400 సీట్లకి ఎదిగి, ఈరోజు వరుసగా మూడోసారి ప్రధానమంత్రి అయ్యే మోదీ గారి వ్యూహాలు ఎప్పుడు ఎలా తీసుకుంటాడో ఎవరికీ తెలీదు. అదేవిధంగా అమిత్ షా వెనకుండి చక్రం తిప్పుతుంటారు. తర్వాత దేశ భద్రత విషయంలో రాజీ పట్ల, ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లడంలో రాజీ పడతారు. అదేవిధంగా బీజేపీని స్ట్రెంథెన్ చేయటంలో ఆచేతు హిమాచలం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఈ పార్టీ ఉండాలనేది వాళ్ళ సిద్ధాంతం. ఆ సిద్ధాంతంలో భాగంగా ఎవరైతే వాళ్ళతో కలిసొస్తారో వాళ్ళు ముందు పెట్టి రాజకీయం చేసే నేర్పరితనం బీజేపీకి సొంతంగా మనం చూడొచ్చు. ఏదేమైనా గానీ నిన్న జరిగిన ఒక పురంధేశ్వరి గారి నోటి మాట మా ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారనేది దేశవ్యాప్తంగా చర్చకి దారితీస్తుంది.